హాయ్ అండి, ఈరోజు హెల్దీగా టేస్టీగా నూడిల్స్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. నేను చపాతీ చేశాను, చపాతీతోని నూడిల్స్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇవ్వనండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవేనండి. క్యారెట్ ఒకటి, సగం ముక్క క్యాబేజీ, ఒక క్యాప్సికము చిన్నది, కరివేపాకు, రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాసు, ఇవన్నీ కూడా ఒక్కో స్పూన్ అన్నమాట. ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను సాల్టు, జీలకర్ర ధనియాల పౌడరు ఒక స్పూను, గరం మసాలా అర స్పూన్ అనమాట. ఇవన్నీ కూడా కోసేసుకున్నాం కదా. ఈ చపాతీలని కూడా ఈ విధంగా కోసుకోవాలన్నమాట. పొడవుగా చపాతీని ఇలా రోల్ చేసుకొని చక్కగా కోసేసుకోవడం అన్నమాట. ఓకేనండి. ఇలాగా పెద్ద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇగండి, నేను 2 గుడ్లు వేసుకుంటున్నాను. గుడ్లు ఇష్టం లేని వాళ్ళు, వెజ్ తినాలనుకున్న వాళ్ళు గుడ్లు లేకుండా చేసుకోవచ్చు. చికెన్ కావాలితే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకునే వాళ్ళు. ఓకేనండి, నేనైతే ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఇవ్వండి, వేగిపోయింది కదా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకుందాం హైలో పెట్టుకొని. ఇవ్వండి, కొంచెం మగ్గే కదా. ఇప్పుడు ఈ స్పైసీస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇవ్వండి, ఇందాక మీకు చెప్పాను కదా, రెడ్ చిల్లీ సాస్ అవిని, ఈ సోయా సాస్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. 1 by 1 ఒక్కొక్కటి అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా మట్టికి హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్, ఈ చపాతీవి, ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇంతేనండి. మనకు ఉప్పు చూసుకొని కట్టేసుకోవడం అన్నమాట. ఇగండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. ఆ స్మార్ట్లోను బయట ఉన్న నూడిల్సే కదండి, అప్పుడప్పుడును ఇలాగా ఇంట్లో ఉన్న వాటితోనే చపాతీలతోని మీరు చేసి పిల్లలకు పెట్టండి. టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగానే చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు. ఒకసారి మీ పిల్లలకు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. మీ పిల్లలకే కాదు, మీరు కూడా తిని చూడండి. తిని చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపులు పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.